చెయ్యాలనుకుంటే నిజంగా అంత అంతుపట్టని వ్యవహారం ఇది. అంటే ఒకటి ఉంది ఋషి గారు, మీకు ముందు ముందు మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. ఆ ఈ కొంచెం బాధ్యతారహితమైనటువంటి పద్ధతిలో ఆర్గనైజర్స్, అంటే ఎవరైతే సభ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి అనుభవం లేకపోవచ్చు. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ, అది కొత్తది. అవును. దాంట్లో ఉండేటువంటి నాయకత్వం కూడా అది కొత్త యూత్ అంతా ఈ సినిమా పిచ్చి ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉండింటారు. ఎందుకంటే సార్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వార్తాపత్రికల ద్వారా, నాకేం పర్సనల్ నాలెడ్జ్ లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన టైం మధ్యాహ్నం 12 గంటలకు. ఉమ్. జనము గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటల నుంచి వచ్చి ఉన్నారని, మహిళలు, పిల్లలు. అవును. 9 గంటల నుంచి 12 గంటలకు మీటింగ్ అనుకున్నారు. కనీసం 2 గంటలప్పుడు చూస్తే 10,000 మందికి మించి లేరు అక్కడ. ఉమ్. అది అది ఆప్టిమం టైం. ఒకవేళ 12కు అనౌన్స్ చేస్తే 12కే మొదలు పెడతారంటే కాకపోవచ్చు. 2 ఆ ప్రాంతంలో కనుక మొదలు పెట్టింటే 10,000 మంది అనేది క్రౌడ్, మేనేజబుల్ క్రౌడ్ అది. అయితే సాయంకాలం 7, అంటే ఉదయం 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేసి సాయంకాలం 7 గంటలకు రావడం అనేటువంటిది, అది ఇట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ కదా సార్ ఎవరికి కానీ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అది లేట్గా వచ్చేవారు, కానీ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జనాన్ని మొబిలైజ్ చేయలే. ఆ రోజుల్లో 83లో పార్టీ పెట్టినప్పుడు ఆయనే జనం దగ్గర పోయినాడు. కాబట్టి ఆయన రాత్రి 12కు వచ్చినా, రాత్రి 2 గంటలకు వచ్చినా జనం వెయిట్ చేసినారు. 1000, 2000, 3000, 5000 మంది ఇట్లా ఉంటే అది క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజీ. కాబట్టి ఆ రూపంలో నా పాయింట్ ఏంటంటే, విజయ్ గారు ఆయన పార్టీ ప్లాన్ చేసుకునేటప్పుడే సినిమా పిచ్చి ఉంది సార్, జనానికి సినిమా పిచ్చింది. మనం ఏం చేస్తాం దానికి? ఆ హీరోని చూడాలా, దగ్గరలో చూడాలా అన్నప్పుడు ఇటువంటి క్రౌడ్ ఎంత వస్తారని అసెస్మెంట్ లోనే ఎక్కడో పొరపాటు ఉంది. టైం ప్రకారం 1 గంట 2 గంటలు డిలే చేస్తూ అయినా క్రౌడ్ మేనేజ్ చేయొచ్చు. ఈవినింగ్ అయ్యేపాటికి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కరూరులో ఉండేటువంటి మిగతా వ్యాపారాలు, ఉద్యోగాలు, మిగతా పనులు చేసుకునే వాళ్ళందరూ పోగవుతారు. అవును. ఏ టైం అయితే ఎవరైతే ఆ పర్పస్ కోసం వచ్చారో వాళ్ళే ఉంటారు. ట్రూ. సాయంకాలం అయ్యేపాటికి ఫ్రీ టైం రోడ్ల మీద తిరిగే వాళ్ళందరూ కూడా పోగవుతారు. ఒక్కసారిగా డబల్ అయింది క్రౌడ్ అని, 40-50 వేల మంది పోగైనారని. ఆ ఏరియా అది చాలా అంటే ఇరుకైనటువంటి ఒక ఏరియా. అది కూడా 2-3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి ఇది డిసైడ్ చేశారు. దీంట్లో పోలీసు కూడా ఇదే పెట్టుకోండి అని చెప్పారు అనేసి నేను వినింది. ఏమైనప్పటికీ నిర్వాహకుడు సార్, నేను ఆర్గనైజర్ని అయితే నా బాధ్యత ఏంటంటే జనం చావకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఆ రకంగా ఆర్గనైజర్స్ కు బాధ్యత పెట్టకపోతే, ఎవరో వచ్చినారు మేమేం చేస్తాం దానికి అంటే జనం చచ్చిపోవడం చాలా అన్యాయం కదా. పుల్లారావు గారు కరెక్ట్ గా చెప్పారు. అయితే దాంట్లో ఒకే ఒక్కటి, సౌత్ ఇండియాలో ఎక్కువ చావులు జరుగుతున్నాయి, స్టాంపేడ్ జరుగుతున్నాయి కాదండి, నార్త్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. అయితే నార్త్ ఇండియాలో సినిమా పిచ్చి ఇంత లేదు, రాజకీయ పార్టీల పిచ్చి ఇంత లేదు. అక్కడ రిలీజియస్ చాలా ఎక్కువ మంది అండి. నాకు 2 years అయిందో 1.5 year అయిందో, ఎవడో మట్టి పూస్తే రోగాలు పోతాయని విపరీతంగా జనం వస్తే 105 మంది ఎంతమంది చనిపోయినాను పేదవాళ్ళు. లెస్ దాన్ ఇయర్ కింద ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో ఎంత దుర్మార్గం అండి ఇది. కాబట్టి బాధ్యత ఫిక్స్ చేయాలంటున్నాను నేను. ఎప్పుడైతే జనాన్ని నువ్వు పూల్ చేస్తున్నావో, మొబిలైజ్ చేస్తున్నావో, నీదే బాధ్యత అనేటువంటి ఒక బాధ్యత కనుక లేకపోతే, పోలీసు వాళ్ళు సరిగా చేయలేదు, పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పోలీసు కనుక ఓవర్ యాక్ట్ చేస్తుంది అనుకోండి, వెంటనే ఏమొస్తుంది చూడండి, రాజకీయంగా కొత్త పార్టీ ఇది పెరగకూడదని పోలీసు దుర్మార్గం చేస్తుంది అనేది వెంటనే వస్తుంది. అయితే పోలీసు జనాలు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండాలంటే కాదు. అక్కడికి 500 మంది ఏదో పెట్టినామంటున్నారు, అదేవో ఆ వివరాలు ఇంకా విచారణ తేలుతాయి. ఏమైనా సార్, ఇప్పుడు క్రికెట్ ఇది బెంగళూరులో చూసాం మనం. పాపం పిల్లలండి, పిల్లలు చాలా మంది యూత్ అంతా చనిపోయినారు. ఇప్పుడు ఇక్కడ నిన్న స్త్రీలు, పిల్లలు చనిపోయినారు. మనము చంపడం కోసం ఫంక్షన్స్ ఎందుకు పెట్టాలి సార్? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, రిలీజియస్ ఫంక్షన్స్ అయినా ఆర్గనైజర్సే బాధ్యత. లేదు తిరుపతిలో 5 మంది చనిపోయినారు,
టీటీడీ ట్రస్ట్ బోర్డే బాధ్యత. అట్లాగే టీవీకే విజయ్ కుమార్ ర్యాలీ పెట్టినాడు, ఆయనదే బాధ్యత. కందుకూరులో తెలుగుదేశం పార్టీ దాంట్లో చనిపోయినారు, తెలుగుదేశం వాళ్ళ ఆర్గనైజర్స్, చంద్రబాబు నాయుడు ఇంకోరో కాదు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసెస్ చేయాలా, వాళ్ళు ప్లాన్ చేయాలా, వాళ్ళు బ్యారికేడ్ చేసుకోవాలా, వాళ్ళు అవసరమైతే పోలీసుకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసుకొని పోలీసుతో కోఆర్డినేట్ చేసుకోవాలా, లేకపోతే అమాయకరించడం చేస్తూ ఉంటారు. అంటే గఫూర్ గారు చెప్పినా, నేను చెప్పినా, పుల్లారావు గారు చెప్పినా 40 మంది చనిపోవడానికి అందుకు కారణమే. ఎవరిని క్షమించడానికి, ఎవరిని వెనకలేసుకోవడానికి రావడం అయితే వీల్లేదు. అయితే ఇక్కడ విజయ్కి ఎంత పాత్ర ఉందో 40 మంది వస్తా మీ దగ్గరికి. యాక్చువల్ గఫూర్ గారు మాట్లాడిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మీ దగ్గరికి వస్తా. అంటే ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ గురించి ఒకటి మాట్లాడుతున్నారు కదా గఫూర్ గారు, మీద అయిపోయిందా సార్? డిడ్ యూ ఫినిష్ యువర్ పాయింట్? ఒక అంశం అండి. ఇప్పుడు పొలిటికల్ కాన్స్పిరసీ సార్, రాజకీయాలు లేకుండా ఏమీ ఉండదు సార్. ఎందుకంటే విజయ్ కుమార్ కొత్తగా పార్టీ పెట్టినాడు, దీని ప్రభావం ఎట్లుంటుందో, మాకు అధికారాన్ని దూరం చేస్తానే భయం వీళ్ళకు ఉండొచ్చు, లేకుంటే పళని స్వామి